హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 13వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, నదియా మౌలి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంది. ఆశా మౌలి అప్పుడే వచ్చింది. సాగర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఆశా మౌలికి. తల్లితో ఎందుకు నీకు విరోధం? మంచిగా చెప్పి చూడు, అర్థం చేసుకుంటారు మీ అమ్మగారు, మంచి జరుగుతుంది అని చెప్పడంతో పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పద్ధతిగా రెడీ అయ్యి కిందికి వచ్చింది నవ్వుతూ ఆశామౌళి. ఎప్పుడూ అలా చూడాలని కోరిక ఉండే నదియామౌళి ఆశామౌళిని అలా నవ్వుతూ సంతోషంతో చూసేసరికి సంతోషం కలిగింది. ఈరోజు ఏం టిఫిన్ చేశారు అంటూ అడిగి మరీ టిఫిన్ చేసింది నదియామౌళిని ఆశామౌళి. తల్లి కూతురు ఇద్దరూ మొట్టమొదటిసారిగా చాలా చక్కగా కాసేపు మాట్లాడుకున్నారు. సినీ ఫీల్డ్లో లాభాల గురించి, కొంటున్న ఆస్తుల గురించి. విక్రమ్ అన్ని పనులు చూసుకుంటున్నాడు. జాగ్రత్త, నీ మనీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరిని నమ్మకూడదు మీరు అని చూస్తున్నారు అని. నేను ఊరుకుంటున్నాను అన్నది ఆశామౌళి ప్రేమగా మాట్లాడుతూ తల్లితో. విక్రమ్ ఆశామౌళి డ్రెస్ డిజైన్స్ దగ్గర నుంచి అన్నీ చూస్తాడు తప్ప ఆశామౌళి పక్కన ఎప్పుడూ తిరగలేదు. అందుకని విక్రమ్కి ఆశామౌళితో పరిచయం ఉందన్న సంగతి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. విక్రమ్ని కూడా నదియామౌళి నియమించింది. అలా ఆశామౌళి డ్రెస్ డిజైన్ల కోసం వెళ్ళినప్పుడే సుదర్శన్ చెల్లెలు అనితతో పరిచయమైంది విక్రమ్కి. ఆడవాళ్ళని ఒక సభ్యతగా చూడాలి అనుకునే విక్రమ్కి ఆశామౌళి పట్ల మంచి అభిప్రాయం లేదు. ఆడవాళ్ళు అంత పబ్లిక్గా తాగటం తిరగటం ఇష్టం లేని విక్రమ్ దూరంగా ఉండేవాడు. ఆశామౌళికి కూడా విక్రమ్ని తన వెంట తిప్పుకోవటం అస్సలు నచ్చేది కాదు. పొగరుబోతువాడు, ఆడవాళ్ళు అంటే చులకన భావం వాడికి అనుకునేది. అనిత అందంతో పాటు అణుకువ చక్కటి సంస్కారం కలిగిన అమ్మాయి అవటంతో విక్రమ్ అనిత ప్రేమలో పడ్డాడు. ఆశామౌళి డ్రెస్సులు డిజైన్ చేస్తుందే తప్ప ఆశామౌళి అనితను ఎప్పుడూ కలుసుకోనివ్వలేదు విక్రమ్ కూడా. అటువంటి సినీ ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది అనిత. ఆమెకు చాలా భయం. విక్రమ్ చూస్తున్న లెక్కలు అన్నీ కూడా మళ్ళీ నేను చూస్తున్నాను, వెరిఫై చేయిస్తున్నాను. కంగారు ఏమీ లేదు ఆశ, ఎక్కడికక్కడే స్థలాలు కొంటూనే ఉన్నాము అని వివరంగా ఫైల్ చేతికిచ్చింది నదియామౌళి. సినీ ఫీల్డ్లో యాక్టింగ్ చేయటం, వరుస సినిమాలు అన్నీ హిట్స్, భారీ పారితోషికం తీసుకుంటున్న ఆశామౌళి తన డబ్బు వ్యవహారం మొత్తం కూడా తల్లికి వదిలేసింది. ఆమెకు అంత భారీగా పారితోషికం ఇవ్వడం కూడా ప్రశాంత్ దత్త అలవాటు చేశారు. సంపద పట్ల ఆశామౌళికి ఆసక్తి లేదు. కోట్లలో పుట్టి పెరిగిన ఆశామౌళికి డబ్బు అసలు లెక్కలేదు. ఆశామౌళి తల్లి వైపు చూసి ఆనందంగా మాట్లాడుతూ, నేను గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా నీకు అంటూ వజ్రాల హారం సెట్టు తల్లికి ఇచ్చింది. నదియా చాలా సంతోషపడిపోయింది. ఇన్నాళ్ల తర్వాత కూతురికి తన మీద ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది అని ఆనందపడింది. ఆనందం క్షణకాలం కూడా నిలవలేదు. నదియామౌళి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు చూసి ఆశామౌళి అసలు విషయాన్ని బయటపెట్టింది. మమ్మీ, నేను సాగర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంచివాడు. అటువంటి మంచి మనస్తత్వం ఉన్న వారిని ఎప్పుడూ చూడలేదు. నాకు పరిచయమైన వ్యక్తులలో ఎవరూ లేరు. అతనిని పెళ్లి చేసుకుని సినిమాలు మానేసి సినీ ఫీల్డ్కి దూరంగా మన ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోదామని నవ్వుతూ అడిగింది ఆశామౌళి. ఒక్కసారిగా కోపం పొంగిపోయింది నదియామౌళికి. నువ్వు అటువంటి పని అసలు చేయవద్దు. సాగర్ని పెళ్లి చేసుకోవటం ఏమిటి? అసలు అతని అంతస్తు ఎక్కడా, మన అంతస్తు ఎక్కడా అంటూ చాలా తీవ్రంగా మాట్లాడింది. ఆశామౌళికి ఉన్న కోపం బయటకు వచ్చింది. అసలు నేను సంతోషపడటం నీకు ఇష్టం లేదు అన్న విషయం నాకు తెలుసు. విశాల్ దత్త ఆస్తిపరుడు, మరి ఎందుకు ఒప్పుకోలేదు నువ్వు? ఇప్పుడు సాగర్ విషయంలో ఈ వంక చెబుతున్నారు. మీ సంగతి నాకు తెలుసు, కానీ సాగర్ అడగమన్నాడని అడిగాను మర్యాదగా. మిమ్మల్ని అడగాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఈ డబ్బు, సినీ ప్రపంచం ఏమి వద్దు. సాగర్ని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ఇదే నా ఆఖరి నిర్ణయం అని చెప్పింది ఆశామౌళి. నదియామౌళికి కోపంతో బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మమ్మీ అంటూ కంగారు పడుతున్న ఆశామౌళి పని మనిషి ద్వారా డాక్టర్కి ఫోన్ చేయించింది. డాక్టర్ మనోజ్ఞ నదియాన్ని పరీక్ష చేసి, మీ అమ్మగారికి బీపీ బాగా పెరిగింది, కంట్రోల్ లేకుండా ఉంది. ఏం జరిగింది ఆశ అంటూ ప్రశ్నించింది మనోజ్ఞ. తల్లి తర్వాత తన మనసులోని విషయాలు చెప్పుకునే వ్యక్తి మనోజ్ఞ. అందుకే ఆమెకు చెప్పింది ఆశామౌళి. ఆ విషయంలో అంత తప్పేముంది? పెళ్లి చేసుకుని సినీ ఫీల్డ్ కూడా వదిలేసి దూరంగా వెళ్తాను అని అంటుంది కదా. నదియామౌళికి ఎందుకు? ఇందులో తిరస్కరించడానికి ఏముంది?
పతనం అయిపోవలసినంత అయిపోయింది. డబ్బు, పేరు ప్రతిష్టలు ముఖ్యం అనుకునేవారు మాత్రమే ఇటువంటి ఫీల్డ్లో రాణించగలుగుతారు. ప్రస్తుతం ఆశామౌళికి అవన్నీ వచ్చేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసింది. అన్నీ కూడా భారీ హిట్స్ అందుకున్నాయి. సాగర్ మంచివాడు లాగానే కనిపిస్తున్నాడు. సినిమా మాయాజలం ఏమీ అంటుకోలేదు ఆ అబ్బాయికి. ఆశామౌళి ఇప్పుడు కోరిన కోరికలో అంత తప్పు లేదేమో అనిపించింది మనోజ్ఞకు. నేను చెప్పి చూస్తాను మీ అమ్మగారికి. ఆశ మళ్ళీ ఇంకా ఆమె దగ్గర నువ్వు ఆ ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పారు మనోజ్ఞ. తల్లి మాటల తీవ్రత చూస్తే సాగర్తో పెళ్లికి ససేమిరా ఒప్పుకునేటట్లు మాత్రం లేదు. ఆమె ఒక నిర్ణయానికి వచ్చిందంటే అంత తేలిగ్గా ఒప్పుకోదు అన్న సంగతి తెలుసు ఆశామౌళికి. విశాల్ దత్త ఫోన్ చేస్తున్నాడు. ఆశ ఏం చేస్తున్నావు అని పలకరించాడు. తల్లి విషయాన్ని చెప్పింది ఆశామౌళి. అలా ఎందుకు జరిగింది మీ అమ్మగారికి అని ప్రశ్నించాడు విశాల్ దత్త. ఏమీ మాట్లాడలేదు. ఏమో నాకేం తెలుసు అన్నది ఆశామౌళి కోపంగా. మీ నాన్న ఎంత కోటీశ్వరుడైనా, నువ్వు ఎంత అందగత్తె అయినా నువ్వు ఆడదానివే. అంత అహంకారం పనికిరాదు అని మనసులో తిట్టుకుంటూ ఆశామౌళి సాగర్ల మధ్య సంబంధం అసలు భరించలేని విశాల్ దత్త కోపంతో ఫోన్ పెట్టేశాడు. గదిలోకి వెళ్ళిన ఆశామౌళి ఆలోచన భరించలేక కాస్త ఎక్కువగానే డ్రింక్ చేసి పడుకుండిపోయింది. నదియామౌళికి టాబ్లెట్స్ ఇవన్నీ జాగ్రత్తగా వేయాలి. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని పని మనిషికి చెప్పి వెళ్ళిపోయారు మనోజ్ఞ. ఒక మాయ ప్రపంచంలో తల్లి బిడ్డ ఏమీ ఉండదు. ప్రేమ పాసం బంధాలు అసలే ఉండవు. ఎంతవరకు తన మాట చెల్లాలి అనే ఈగో ఉన్న ప్రపంచం. నదియామౌళికి ఆరోగ్యం బాగోక పని మనిషి చూసుకుంటుంది. పైన ఆశామౌళి ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో నిద్రపోతుంది. సాగర్ 2 సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆశామౌళి. సాగర్ తనే స్వయంగా ఆశామౌళి వాళ్ళ ఇంటికి వచ్చాడు. పని మనిషి ద్వారా ఆశామౌళి రూమ్లో పైన ఉందని తెలుసుకుని ఎంతసేపు డోర్ కొట్టినా కూడా తీయకపోతే తల్లితో ఏం మాట్లాడిందో ఆశామౌళి. ఈ విషయాన్ని ఒప్పుకోలేదు ఏమో వాళ్ళమ్మగారు. ఏదైనా చేసుకుందా ఏమిటి అని కంగారుగా ఆలోచించాడు సాగర్. పని మనిషికి చెబితే వేరే తాళం ఇచ్చింది. లోపలికి వెళ్ళాడు సాగర్. మత్తుగా డ్రింక్ చేసి పడుకుంది అన్న సంగతి అర్థమైంది. ఎందుకు ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా కోపం, టెన్షన్ తెచ్చుకుంటుంది అనుకుని కిందికి వచ్చేశాడు సాగర్. నదియామౌళికి కొంచెం గుండెల్లో నొప్పిగా అనిపించింది. బీపీ అన్నీ చూశాడు సాగర్. వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెకు హార్ట్ వాల్యూలో బ్లాక్స్ ఏర్పడితే ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సమయానికి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేది అని డాక్టర్ మనోజ్ఞ గారు చెప్పారు. నదియామౌళి విషయంలో శ్రద్ధగా పట్టించుకున్నాడు సాగర్. ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నది మనోజ్ఞ. తల్లిని చూడటానికి హాస్పిటల్కి రాలేదు ఆశామౌళి. ఏమిటో కోట్లలో పుట్టి పెరుగుతారు. ప్రేమ, అనుబంధాలు ఏమీ తెలియకుండా పెరుగుతారు. తల్లి ఈ పరిస్థితిలో ఉంటే కూతురు తన మనస్సును నిద్రపుచ్చుకోవటానికి తాగి మత్తులో పడి ఉంటుంది అనుకున్నాడు సాగర్. ఇక ఈరోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.